కానీ రీప్రొడక్షన్ అంటే కేవలం పిల్లల్ని కనడం మాత్రమే అని మాత్రం అనుకోవద్దు మిత్రమా. రీప్రొడక్షన్ అంటే ఏంటి? మన స్కిన్ సెల్ డెడ్ అవుతుంది, మళ్ళీ రీప్రొడక్ట్ అవ్వాలి కదా. బోన్ సెల్ డెడ్ అవుతుంది, రీప్రొడక్ట్ అవ్వాలి కదా. బ్లడ్ సెల్ డెడ్ అవుతుంది, మళ్ళీ రీప్రొడక్ట్ అవ్వాలి కదా. అంటే మన శరీరంలో ప్రతిదీ రీప్రొడక్ట్ అవ్వాలి మళ్ళీ, అవునా కదా. ఈ విధంగా ఎక్కడెక్కడైతే రీప్రొడక్షన్ అవ్వాలో అక్కడక్కడ మనకు కావాల్సిందే పొటెన్షియల్ ఎనర్జీ. అయితే గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ పొటెన్షియల్ ఎనర్జీ మనము ఇప్పుడున్నటువంటి ఈ రోజుల్లో చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి మనం వృధా చేస్తూ వస్తున్నాం మిత్రులారా. అంటే చూడండి, లైఫ్ ఎసెన్స్ మన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒక 100 సంవత్సరాలకు కావలసినటువంటి 100 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీని